ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి ఘటనలో తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని జాగృతి కార్యకర్తలు స్పష్టం చేశారు. మల్లన్నను ప్రశ్నించేందుకే వెళ్లిన తమపై దాడి చేశారని ఆరోపించారు. గన్మెన్లను మల్లన్న ఉసిగొలిపి తమపై కాల్పులు జరిపించారని జాగృతి కార్యకర్తలు చెబుతున్నారు. మల్లన్న అనుచరుల దాడిలో 3 జాగృతి కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. గన్మెన్ ఫైరింగ్ లో ఒక వ్యక్తి భుజంలోకి బుల్లెట్ దూసుకు వెళ్లిందని జాగృతి నేతలు వెల్లడించారు. తమపైనే మల్లన్న హత్యాయత్నం చేశారని జాగృతి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్ ఎస్ శివ, మనం మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాం తీన్మార్ మల్లన్నకు అదేవిధంగా జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య తూపులాట కావచ్చు, దాని తర్వాత ఘర్షణ, తర్వాత పోలీసులు జరిపినటువంటి కాల్పులు, ఈ అంశం మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకైతే దారితీస్తోంది. కారణం ఏంటంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిన్న జైరాబాద్ లో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినడంతో ఇది పెద్ద ఎత్తున ఇష్యూకి దారితీసింది. ఆయన చేసినటువంటి హాట్ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, కవితతో మేము మంచం పంచుకున్నామా లేదంటే పొత్తు పెట్టుకున్నామా, ఇట్లా దొందర్దాలు వచ్చే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా జాగృతి కార్యకర్తల్లో కోపానికి కారణమైంది. అందుకనే ఇలా మార్నింగ్ అవర్స్ లో తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వెళ్లారు. ఆయనని టార్గెట్ చేస్తూ అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ గన్మెన్లు కాల్పులు జరపడం, దాని తర్వాత 2 జాగృతి కార్యకర్తలకు ఒకరికి భుజానికి తూట తగిలింది, అదే సమయంలో ఇంకొకరికి చేతికి తగిలిన నేపథ్యంలో 2 కూడా రక్తస్రావంతో ఆసుపత్రికి వెళ్ళినటువంటి సందర్భం మనం చూసాం. దాని తర్వాత ఇష్యూ మొత్తం ఆ నోట ఈ నోట మొత్తం రాష్ట్ర రాజకీయాలన్నిటి కూడా తెలిసినటువంటి పరిస్థితి మనం చూసాం. అటు కాంగ్రెస్ నుంచి కానీ అటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా దీని మీద రియాక్ట్ అవుతున్నారు ఒక్కొక్కరుగా. ఏదైనా కూడా మల్లన్న కావాలనే మా మీద అటాక్ చేశారు, మల్లన్నను ప్రశ్నించేందుకు మేము వెళ్లితే మా మీద ఈ రకంగా గన్మెన్ల చేత ఉసిగొలిపించి మమ్మల్ని గాల్చే ప్రయత్నం చేశారంటూ కూడా జాగృతి కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మొత్తం అంశంలో 3 జాగృతి కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గన్మెన్ ఫైరింగ్ లోనే ఒక వ్యక్తి భుజంలోకి తూట దూసుకెళ్లడందని కూడా వాళ్ళు స్వయంగా అన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మేడిపల్లి పిఎస్ లో కంప్లైంట్ వచ్చింది. కొంతమంది మీద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అంతిమంగా తమను మీద దాడి చేయడం, మమ్మల్ని చంపేందుకు ప్రయత్నం చేశారన్నటువంటి ఆరోపణలు అయితే తీవ్రంగా చేస్తున్నారు జాగృతికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఎందుకంటే కవిత ప్రజెంట్ ఎమ్మెల్సీ ఉంది, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కూతురుగా ఉంది, అదే సమయంలో బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉంది. అలాంటి వ్యక్తి మీద ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం మల్లన్నకు ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉదయించి కూడా చెప్తున్నారు. ఆయనే సంస్కారం ఇదేనా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీసీల కోసం మాట్లాడుతున్నటువంటి ఆయన ఈ రకంగా ఒక మహిళలను చూడకుండా ఇష్టానుసారంగా ఎలా మాట్లాడతారని కూడా వాళ్ళు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికైతే మల్లన్న కావాలనే మా వాళ్ళ మీద, మా జాగృతి కార్యకర్తల మీద తీవ్రంగా గాయపరచడమే కాకుండా గన్మెన్లతో కూడా చంపే ప్రయత్నం చేశాడు అనేది కూడా జాగృతికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా కవిత కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎమ్మెల్సీ కవితతో పాటు సంబంధించినటువంటి జాగృతి కార్యకర్తలు, కొంతమంది బీఆర్ఎస్ సానుభూతి పనులందరూ కూడా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి కూడా వెళ్లి కంప్లైంట్ ఇస్తున్నారు. అదే సమయంలో కాసేపట్లో డీజీపీ దగ్గర కూడా వెళ్ళబోతున్నారు. వెళ్లి కవిత మీద చేసినటువంటి అటాక్స్ కావచ్చు, అదే సమయంలో మాటల తూటాలు పేల్చినటువంటి వ్యక్తి కావచ్చు, అదే సమయంలో జాగృతికి సంబంధించిన కార్యకర్తల్ని
చంపే ప్రయత్నం చేయడం కావచ్చు, వీటన్నిటి మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. బట్ ఏదైనా కూడా జాగృతి కార్యకర్తలు సమయంతోనే ఉన్నాం మేము, మమ్మల్ని కావాలని గన్మెన్లతో చంపే ప్రయత్నం చేశారని కూడా వాళ్ళు కార్యకర్తలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇష్యూ పెద్దదిగా మారుతోంది. వాస్తవానికి మల్లన్న దుష్ప్రచారం చేస్తున్నాడు, మేము ఆయన ఏదో కొట్టడానికన్నా చంపడానిక పోయినామని దుష్ప్రచారం చేస్తున్నాడు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. మేము కేవలం ఎందుకు ఇట్లా కవిత మీద మీరు అనిష్ట వ్యాఖ్యలు చేశారని అడిగేందుకు మాత్రమే వెళ్ళామని కూడా జాగృతి కార్యకర్తలు చెప్తున్నారు. మేము ఎక్కడ కూడా మా చేతిలో ఆయుధాలు లేవు, మా దగ్గర తుపాకులు లేవు, మేము ఎలాంటి రాళ్లతో కానీ ఇంకోటి మా చేతిలో లేవు కాబట్టి మేము ఎలా చంపడానికి ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయనే కావాలనే మేము వస్తున్నామని తెలిసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేశాడంటూ కూడా జాగృతి కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికైతే ఇష్యూ పెద్దదిగా మారుతుంది. జాగృతి కార్యకర్తలు చెప్తున్నటువంటి వెర్షన్ కి పూర్తి విరుద్ధంగా ఉదయం నుంచి కూడా తీన్మార్ మల్లన్న కార్యాలయం నుంచి కావచ్చు, ఈవెన్ తీన్మార్ మల్లన్న కావచ్చు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఆయన్ని హత్య చేయడానికే ప్రయత్నించారు, వారు పూర్తి స్థాయిలో అంతం ధ్వంసం చేశారంటూ కూడా వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కదా. ఏమనుకోవాలి, ఏం జరిగింది అనుకోవాలా సార్? వాస్తవానికి నిన్న సాయంత్రమే అడిగేందుకు గానీ లేదంటే నిలదీసేందుకు గానీ జాగృతి కార్యకర్తలందరూ వెళ్లాలనుకున్నారు. బట్ నిన్న రాత్రిపూట వెళ్తే అది మరో రకంగా ఉంటుందని ఉద్దేశంతో నిన్న వాళ్ళ సంయమనంతో ఉన్నారు. బట్ ఇలా మార్నింగ్ అవర్స్ లో ఆయన క్యూనీస్ ఆఫీస్ దగ్గరికి ఆయన ఉన్న సమయం తెలుసుకొని వెళ్లారు. వెళ్లి ప్రశ్నించేందుకు మాత్రమే వెళ్ళాము తప్ప ఎక్కడ కొట్టడానికి వెళ్ళలేదు, మేము తిట్టడానికి వెళ్ళలేదు, అడిగేందుకు మాత్రమే వెళ్ళామని జాగృతి వాళ్ళ వర్షన్ గా ఉంది. కానీ తీర్మార్ మల్లన్న చెప్తుంది నన్ను చంపడానికి 10ల సంఖ్యలో వచ్చారు అనేది మల్లన్న సిబ్బంది కావచ్చు వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అందుకనే వీళ్ళు కావాలని కొంతమంది ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. జాగృతి మొదటి నుంచి కూడా సంస్కృతి సంప్రదాయాలు విలువల కోసం పట్టు ఉంది. అలాంటిది మేము కొన్ని చంపడం కోసం ఎట్లా పోతాం, మమ్మల్ని చంపేందుకు ఉన్నటువంటి ఆయుధాలు కావచ్చు, గన్లు కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఎలాంటి గన్స్ లేవని కూడా వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సీన్ ఆఫ్ అఫెన్స్ లో మాత్రం మనకు క్లియర్ కట్ గా కనబడుతుంది. గ్లాసు పగిలున్నాయి, తుపాకు బుల్లెట్స్ ఏదైతే ఉన్నాయో అవి వేరే గోడలో తగిలినటువంటి విజువల్స్ కావచ్చు, అదే సమయంలో అక్కడ రక్త మరకలు కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సీన్ ఆఫ్ అఫెన్స్ కిందనే పోలీసులు మేడిపల్లి పిఎస్ కావచ్చు, అదే విధంగా పక్కన ఉన్నటువంటి ఉప్పల్ పిఎస్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా అక్కడికి వచ్చి అక్కడ విచారణ జరుపుతున్నారు. కొంతమంది అదుపులోకి తీసుకున్నారు క్యూనిస్ సిబ్బందిని, అదే సమయంలో జాగృతి కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఏం జరిగిందని కూడా కొంత ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసే ప్రయత్నంలో పోలీసులు సిబ్బంది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. బట్ అక్కడైతే చైర్లు మొత్తం విరిగి ఉన్నాయి, రక్త మరకలు ఉన్నాయి, అదేవిధంగా ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసమైనటువంటి విజువల్స్ మాత్రం మనకు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి అక్కడ ఏమైందని కూడా సీసీ కెమెరాలని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఫుటేజ్ మార్నింగ్ 9 o'clock నుంచి ఏం జరిగింది, అక్కడ ఎంతమంది వచ్చారు ఏంటి అని కూడా పోలీస్ సిబ్బంది, సిటీ కమిషనర్ కూడా దీని మీద ఆరాధిస్తున్నారు. అది ఏం జరిగింది. ఏకంగా మల్లన్న మాత్రం తీవ్రంగా ఆరోపిస్తున్నారు, జాగృతి కార్యకర్తలు నేరుగా నా గన్మెన్ల చేతిలో గన్ను లాక్కునే ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఏంటి ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ రకంగా ఉన్న నేపథ్యంలో సీసీ ఫుటేజ్ చాలా కీలకంగా మారుతుంది కదా. పోలీసులు ఏమైనా సీసీ ఫుటేజ్ ఇప్పటికీ తీసుకున్న సిచ్యువేషన్ ఉందా? ఎస్, అదే చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇప్పటికే సిటీ పోలీస్ కమిషనర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అక్కడ సైబరాబాద్ కి సంబంధించినటువంటి అదేవిధంగా రాచకొండ సిపికి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఇక్కడ వరకు ఎవరు ఎంతమంది బయలుదేరారు, ఎన్ని వెహికల్స్ లో అక్కడికి వెళ్లారు, సీన్ ఆఫ్ అఫెన్స్ లో చేతిలో ఏమన్నా గన్స్ గానీ ఆయుధాలు గానీ వెపన్స్ గానీ ఏమన్నా ఉన్నాయన్నటువంటి విషయం మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే మల్లన్న చంపే ప్రయత్నంలో భాగంగానే వెళ్లారా, కేవలం బెదిరించడానికో లేదంటే తిట్టడానికో మాత్రమే వెళ్లారా, ఈ విషయాన్ని కలెక్ట్ చేసేందుకు పోలీస్ సిబ్బంది అయితే కొన్ని క్లూస్ టీమ్ తో అక్కడికి మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. బట్ ఏదైనప్పటికీ కూడా కవిత మీద చేసినటువంటి అనిష్ట వ్యాఖ్యల నేపథ్యంలోనే నిలదీసేందుకు మాత్రమే వెళ్ళాము, ఇది కరెక్టా అని చెప్పేందుకు మాత్రమే వెళ్ళాము తప్ప మేము చంపడానికి వెళ్ళలేదని. కానీ జాగృతి వాళ్ళు చెప్తున్నది, ఎందుకంటే బలైంది మేమే, మా వాళ్ళకు ప్రాణాపాయ స్థితిలో ప్రజెంట్ 3 ఉన్నారు, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి, ఆసుపత్రిలో ఉన్నారు. కనుక ఇలాంటి పరిస్థితి తీసుకురావడానికి కారణం తీన్మార్ మల్లన్నే. ఆయన గన్మెన్ల చేత కాల్ చేయించే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన అంటున్న ప్రకారం వాళ్ళ గన్మెన్ల నుంచి
తుపాకీ గుంజుకొని కాల్చే ప్రయత్నం చేశారన్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని కూడా జాగృతి కార్యకర్తలు చెప్తున్నారు. బట్ ఏదంటే ఎవరి వర్షన్ ఎలా ఉన్నప్పటికీ కూడా పోలీసులు దీని మీద పూర్తి స్థాయిలో ఇంటరాగేషన్ జరుపుతున్నారు. ఏమైంది లాస్ట్ 4 అవర్స్ నుంచి 4-5 అవర్స్ నుంచి ఆయన ఆఫీస్ దగ్గర జరిగిన మొత్తం పరిణామాల్ని క్లోజ్ అబ్జర్వేషన్ చేసే ప్రయత్నం అయితే పోలీసు సిబ్బంది చేస్తున్నారు. చూడాలి ఈ దర్యాప్తులో ఇలాంటి విషయాలు బయటకు వస్తాయి దీని మీద. ఎందుకంటే ఇప్పటికే రాజ్యాంగ పరంగా కావచ్చు అన్నిటి పరంగా కాన్స్టిట్యూషన్ పరంగా జరుగుతున్నటువంటి దాంట్లో ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత ఆమె వివిధ రకాల అంశాల మీద ఆమె ఫైట్ చేస్తూ వస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, అందులో విధంగా ఇప్పుడు 42% రిజర్వేషన్ల కోసం ఫైట్ చేస్తున్నటువంటి ఆమె మీద ఈ రకంగా అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొన్ని రాజకీయ పార్టీల నుంచి ఆమెకు సానుభూతి అయితే వస్తోంది. అదే సమయంలో మల్లన్న మీద అటాక్ చేయడం పట్ల కొంతమంది బీసీ సంఘాల వాళ్ళు కూడా ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంగా ఉంది. ఈ మొత్తం అబ్జర్వేషన్ లో ఏదైనప్పుడు కూడా ప్రజెంట్ అయితే గాయాల పాలైంది మాత్రం జాగృతి కార్యకర్తలు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అవతల నుంచి ఎవరు కూడా గాయాలు కాలేదు కనుక పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు జరుపుతున్నారు. చూడాలి మరి సాయంత్రం వరకు ఏమైనా దీని మీద ఒక పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడతారా. ఇప్పటికే మల్లన్న వర్షన్ మల్లన్న చెప్పాడు ఆయన ఫేస్బుక్ ద్వారా కావచ్చు మిగతా సోషల్ మీడియా ద్వారా. కవిత కూడా చెప్తోంది ఇష్టానుసారంగా నా మీద అటాక్ చేశారు, తన అనుచరుల మీద కూడా అటాక్ చేసే ప్రయత్నం చేశారు, ప్రాణాలు తీసే విధంగా ఈ రకంగా చేశారు, ఒక పక్క మాటలు అనడమే కాకుండా తన వాళ్లను కాల్చే ప్రయత్నం చేశాడని కూడా కవిత ఆరోపణ చేస్తుంది. ఇప్పటికే డీజీపీ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి బయలుదేరింది. అదే సమయంలో శాసన మండలి చైర్మన్ దగ్గర కూడా వెళ్ళబోతోంది. బట్ మొత్తాన్ని ఇది పొలిటికల్ రంగు ఉన్న నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అంశం మీదనే ఇరువురి మధ్యలో మాటల తూటాలు వేలాయి గడిచిన 2-3 రోజులుగా. ఫైనల్ గా ఈ స్థాయికి వచ్చింది. చూడాలి దీని మీద ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి, పొలిటికల్ రియాక్షన్స్ అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. శివ, అయితే జాగృతి కార్యకర్తలు ఎవరెవరు వెళ్లారు అన్న సమాచారం ఏమైనా అందిందా నరేందర్? అలాగే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు కాల్పులు జరిపినటువంటి గన్మెన్ ను కూడా పోలీసులు ఏమైనా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఏదైనా ఉందా? ఎగ్జాక్ట్లీ శివ, ఎందుకంటే 2 గన్మెన్స్ ఉంటారు, ఎమ్మెల్సీకి 2+2 ఉంటారు. దీని మీద ప్రజెంట్ డ్యూటీలో ఉన్నటువంటి గన్మెన్ల దగ్గర ఉన్నటువంటి వెపన్ లో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి, ఎన్ని రౌండ్స్ కాల్పులు జరిపారు, ఎందుకోసం కాల్పులు జరపాల్సి వచ్చింది, ఎవరైనా ప్రేరేపితంగా కాల్చమంటే కాల్చారా, లేదంటే అక్కడ ఎమ్మెల్సీ మీద ప్రజాప్రతినిధి మీద థ్రెట్ ఉంది కాలవడానికి వచ్చారు అని అవతల గ్రహించిన తర్వాతనే వీరు కాల్చారా, ఇవన్నీ కూడా క్లోజ్ అబ్జర్వేషన్ ఉంటుంది, ఇంట్రాగేషన్ ఉంటుంది. ప్రజెంట్ ఎవరైతే గన్మెన్ ఉన్నారో ఆయన కూడా విచారణ జరుపుతున్నారు. ఎస్ఐ స్థాయి అధికారి చేత పూర్తి స్థాయిలో మేడిపల్లిలో తీసుకెళ్లారు. దీని మీద పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ అయితే జరుగుతోంది. ఇంటరాగేషన్ కూడా పూర్తయితే కానీ మనకు పూర్తి సమాచారం వచ్చే అవకాశం లేదు. కొంతమంది అయితే ఇప్పుడు కాల్పులకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఆసుపత్రిలో ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. అదే సమయంలో తీర్మాన్ మల్లన్న దగ్గర నుంచి కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆయన కూడా మా దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు, కేవలం గన్మెను ఆయనే మమ్మల్ని చంపేందుకు వచ్చేందుకు ఉద్దేశంతో గన్మెను కాల్పులు జరపాల్సి వచ్చిందనేది కూడా మల్లన్న వర్షన్ గా ఉంది. కానీ అంతిమంగా మాత్రం జాగృతి కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆ కోణంలోనే పోలీసులు విచారణ జరుపుతున్నట్టుగానే తెలుస్తుంది. బట్ గతంలో కూడా తీర్మాన్ మల్లన్న మీద అటాక్ అయింది, ఆయన 2-3 సార్లు జైలుకి వెళ్ళినట్టు నేపథ్యంలో ఓవరాల్ అంశాన్ని కూడా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఎటువైపు న్యాయం ఉందనే దాన్ని పక్కన పెడితే అక్కడ జరిగినటువంటి అంశం మీద ఎవరిది తప్పు అనేటువంటి యాంగిల్లోనే చూస్తున్నారు. కేసులు ఆయా శిక్షల కింద, ఎందుకంటే అటెంప్ట్ మర్డర్ కింద కావచ్చు, వివిధ రకాల సెక్షన్ల కింద పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకా కేవలం ప్రాథమిక దశలోనే ఉంది. మరో 1-2 గంటలు దాటితే గానీ సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సిటీ కమిషనర్ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, ఒకవేళ స్పీకరు శాసన మండలి చైర్మన్ దీని మీద ఏమైనా రియాక్ట్ అవుతాడా, అదే సమయంలో డీజీపీ ఏ రకంగా దీని మీద చర్యలు తీసుకుంటారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. శివ, మరోవైపు అసలు ఈ మొత్తం వ్యవహారంలో మల్లన్న వ్యవహార శైలి మీద కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఆయన బీసీ నినాదం ఎత్తుకున్నప్పటి నుంచి కూడా కొంత అగ్రెసివ్ గా, ముఖ్యంగా మాటల్లో ఉపయోగించకూడని పదజాలం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది తీవ్ర అభ్యంతరకరమైన కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కదా. ఏ రకంగా చూడొచ్చు ఈ మొత్తం ఈ బీసీ రిజర్వేషన్లు, బీసీల అంశం విషయంలో ఇదొక గేమ్ అనుకోవచ్చా, మొత్తంగా ఆధిపత్య పోరు అనుకోవచ్చా?
నిజం శివ, ఎందుకంటే మనం చూసాం మల్లన్న మొదటి నుంచి కూడా ఒక అగ్రెసివ్ వ్యక్తిగా నిలిచాడు. ఆయన ఒక మీడియా ప్రతినిధిగా ఆయన గడిచిన ఒక 7 ఏళ్ల క్రితం తర్వాత నుంచి జరిగినటువంటి పరిణామాలతో ఎమ్మెల్సీగా 2 సార్లు పోటీ చేయడం, ఓడిపోవడం, దాని తర్వాత 3వ సారి ఆయన గెలవడం, కాంగ్రెస్ సభ్యత్వంతో ఆయన ఎమ్మెల్సీగా గెలవడం, దాని తర్వాత ఆయన ఒక్కసారిగా రాష్ట్ర నేతగా ఎదిగినటువంటి పరిస్థితి మనం చూసాం. బీసీలకు ఒక ఐకాన్ గా టాప్ 1-2 మెంబర్స్ లో ఆయన నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బీసీ నినాదం ఎత్తుకున్న వాళ్ళు గతంలో చెప్పారు, వెళ్ళిపోయారు. కానీ బీసీ అంశం మీద ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్లో ఒక గొంతుకగా మల్లన్న నిలిచాడు. ఆయన టీవీ ఛానల్ ద్వారా కావచ్చు, అదే సమయంలో బీసీల ఎజెండా మీద మాట్లాడుతున్నటువంటి అంశం కానీ, వరంగల్లో జరిగినటువంటి సభలో కూడా ఆర్ కృష్ణయ్యతో సహా బీసీలో ముఖ్యులు అనుకున్నటువంటి వాళ్ళు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులను పిలవడం, అక్కడి నుంచి మాట్లాడడం, ఆయన హెలికాప్టర్ లో రావడం, అది పెద్ద ఎత్తున ఒక ఇష్యూకు దారితీసింది. దీని వెనక ఫండింగ్ ఎవరు చేశారు, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా ఆ రోజు మనకు చర్చలకు మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత కొంతకాలం ఆయన సైలెంట్ గా ఉండడం, బీసీ కులగణన చేపట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆయన ట్యూనిస్ వేదిక నుంచి ఆయన కాల్చడం, ఆ పత్రాలని కులగణన తప్పుగా ఉంది, బీసీల సంఖ్యను తక్కువగా చూపించారన్నటువంటి ఆరోపణలు చేయడం, రేవంత్ రెడ్డి మీద పరుష పదాలతో మాట్లాడడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికి గురిచేశాయి. సొంత పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా మల్లన్న మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని కూడా రేవంత్ రెడ్డి మీద తీవ్ర ఒత్తిడి నెలకొంది. దాంతో పిసిసి అధ్యక్షుడి చేత క్రమశిక్షణ సంఘం నుంచి నోటీసులు జారీ చేయడం, ఆ నోటీసుకి రిప్లై రాకపోవడం, ఈ అన్ని అంశాలతో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం, ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ దాని తర్వాత మరింత అగ్రెసివ్ గా ఉన్నాడు. తన వేదిక నుంచి ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ విధానాలను, ఈ ప్రభుత్వ పనితీరుని ఆయన ఎండగడుతూ వస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో కొంత గ్యాప్ ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది త్వరలోనే రాబోతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఒక స్టాండ్ తీసుకుంది. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత 42% రిజర్వేషన్ ఇవ్వాలి, స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయంగా కూడా ఖచ్చితంగా అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. కానీ రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ఎమ్మెల్సీ తీర్మానం వల్ల కొంత వ్యతిరేకించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి ఎజెండాతో ముందు పోతుందో దానికి క్వైట్ అపోజిట్ గా బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా పార్టీలు చేస్తున్నాయి. కానీ సొంత పార్టీలో ఉన్నటువంటి కవిత మాత్రం బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఆమె సొంతంగా ఒక వ్యక్తిగా కాకుండా జాగృతి సంస్థ నుంచి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. అక్కడ పొలిటికల్ ఇష్యూ టర్న్ తీసుకుంది. అందుకనే మల్లన్న ఇన్వాల్వ్ అయ్యాడు. అక్కడ కవిత ఎలా సంబరాలు జరుపుకుంటుంది, రంగు గులాలు ఎందుకు తల్లుకుంటుంది, ఇట్లా చాలా వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో ఒక అనిష్ట వ్యాఖ్య ఏదైతే మనం చూసామో నిన్న జైరాబాద్ లో చేసినటువంటి వ్యాఖ్యలు, అది కొంచెం జాగృతి కార్యకర్తల్ని కోపానికి కారణమైంది. అందుకనే అడిగేందుకు మాత్రమే వెళ్ళారని వీళ్ళు చెప్తున్నారు. అడిగేందుకు వెళ్ళారా, నిలదీసేందుకు వెళ్ళారా, కొట్టడానికి వెళ్ళారా అనేది అప్రస్తుతం. కానీ అక్కడ మాత్రం జాగృతి కార్యకర్తలు మాత్రం దెబ్బలు తిన్నారు, కాల్పులకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే చాలా ఇష్యూస్ ఇప్పుడు మొదలుకు వచ్చాయి. బట్ ఏదైనప్పుడు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలని అధికార పార్టీ చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా వచ్చింది, ఇంటెలిజెన్స్ నుంచి కూడా సమాచారం వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న మీద ఇంకేమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? మహిళల విషయం పోతే మేము ఊరుకునేది లేదని గతంలో రేవంత్ రెడ్డి అన్నారు కాబట్టి, బట్ ఈ విషయంలో మరి కవితకు ఏమైనా సపోర్ట్ గా ఈ ప్రభుత్వం నిలుస్తుందా? ఎందుకంటే మల్లన్న మీద కొంత ఆగ్రహంతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇదే అదును చూసి ఆయన మీద ఇంకేమైనా సభ్యత్వం రద్దు చేసే విధంగా, ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేసే విధంగా మండలి చైర్మన్ చేత ఒత్తిడి చేస్తుందా? ఇవన్నీ కూడా రాను తెలిసే అవకాశం అయితే ఉంది. చూడాలి దీని మీద ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి అనేది మనకు 1-2 days లో తెలిసే అవకాశం ఉంటుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.